Inspire is our success mantra, and Sun is the right choice for you. ప్లీజ్ కట్ అవే. అది ప్లీజ్. మిస్టర్ మధు, మైండ్ ఇట్. బిడ్డ కన్న తల్లి దగ్గరే ఉండాలి. అదే ధర్మం. స్టెప్స్ కి వైట్ మార్బుల్ అయింది. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. మీరు మధు అవునా? అవును. మీరు? ఐఎమ్ రిచర్డ్స్, వివియన్ రిచర్డ్స్. హలో. హలో. 2-3 రోజులుగా మీకోసం వెతుకుతూ తిరుగుతున్నాను. నా కోసమా? దేనికి? మీరు నాకు సహాయం చేయాలి. రండి, చెప్పండి. నేను నా భార్య మేరీ ఓ చిన్నపిల్లని దత్త తీసుకుందామని చాలా రోజులు చాలా చోట్ల వెతికాం. మాకు పిల్లలు లేరు. ఐసి. కొన్నాళ్ల క్రితం ఓ అనాథాశ్రమంలో ఓ పిల్లని చూసాం. 4 రోజులాగా ఆ పిల్లని తెచ్చుకుందామని వెళితే తను అక్కడ లేదు. మీరు తీసుకెళ్లారని చెప్పారు. అవును, బంటి ఇప్పుడు మాతోటే ఉంది. ఆ పిల్లనే పెంచుకోవాలని నా భార్య ఆశపడింది, కళ్ళకంది. ఇప్పుడు బంటిని మీరు మాకిస్తే. హలో. అరుణ, ఏమిటి? యాండి, మేం కాసేపు అలా బయటకెళ్ళి వస్తాం. అలాగా? ఎక్కడికి? బంటి వాళ్ళ స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉందట. అదేదో తమాషాని వేషం వేస్తానంటుంది. ఏమైనా కొనుక్కొద్దామని. మీరు వస్తారా? నాకు కొంచెం పని ఉంది, మీరు వెళ్ళండి. సరే సరే. బంటి స్కూల్లో ఏవో రైమ్స్ నేర్పించారట. మీకు పాడు వినిపించాలని ప్రాణం తీసేస్తుంది. ఏది ఏది? వినిపించమను. చెప్పు. డాడీ ఫోన్ చేశావా? ఫోన్ చేశానమ్మా. నీకు తలనొప్పిగా ఉందని అరుణ చెప్పింది, తగ్గిందా? తగ్గిపోయిందమ్మా, ఎప్పుడో. పాడనా? పాడు పాడు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, up above the world so high, like a diamond in the sky. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు ఇంత చక్కగా పాడినందుకు నీకు మంచి ప్రెజెంటేషన్ కొనిమ్మన్నానని నేను చెప్పానని అరుణ్తో చెప్పు. అలాగే. ఫోన్ పెట్టేస్తున్నానమ్మా. ఫోన్ పెట్టేస్తానంటున్నారు. పెట్టు పెట్టు. మిస్టర్ రిచర్డ్స్. ఎస్ రిచర్డ్స్. ఇందాక మీరు ఏదో చెప్తున్నారు. మీరు బంటిని మాకిస్తే బాగుంటుందంటున్నాను. మిస్టర్, నాకు సాధారణంగా కోపం రాదు. ఇప్పుడు రక్తం మరిగేంత కోపం వచ్చింది. అంటే? నేను చెప్పింది మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. అర్థమైంది. మీ మాట అర్థమైంది, మీ బాధ అర్థమైంది. ఓకే, మిమ్మల్ని తర్వాత కలుస్తాను. మిస్టర్, ఈ విషయంలో అయితే మళ్ళీ నన్ను కలవకండి. గుడ్ బై. బంటి, ఇది చూసావా? బాగుందా? అయ్యయ్యో, చిచి చెత్తగా ఉంది. అరుణ అరుణ, నాకు ఆ బొమ్మ కావాలి. ఏ బొమ్మ? అదిగో. అదొద్దమ్మా. నాకు అదే కావాలి. అదొద్దమ్మా. నాకు అదే కావాలి. చూడు, నీకే బొమ్మ కావాలన్నా కొనిస్తాను, ఎన్ని బొమ్మలు కావాలన్నా కొని పెడతాను. అది మాత్రం వద్దే. ఇంకేమి వద్దా, అదే కావాలి. చెప్తుంటే వినపట్టల్లా? అది వద్దంటున్నాను కదా. పాప ముచ్చట పడుతుంది కదా, తీసుకోండమ్మా, మంచి బొమ్మ. నోరు మూసుకోవయ్యా. మంచిదో చెడ్డదో నాకు తెలీదా? నీ పనేదో నువ్వు చూసుకోపో. పదండి పోదాం. బొమ్మ వద్దు, నా మొహం వద్దు. నాకు ఈ బొమ్మే కావాలి. నిన్ను పద, ఇంటికి పద చెప్తాను. నేను అసలు కొట్టు తీసుకొచ్చిందే తప్పు. పద. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పద. బంటి, బంటి డార్లింగ్. ఏమిటి సార్ అలా కోపంగా ఉన్నారు? నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? నేను ఎక్కడికి ఇక్కడి పోయ్? నుంచి వెళ్ళిపోతున్నాను. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతావరా? ఏమిటిది? నాకు తెలుసులే, ఎర్ర బెలూన్, అవునా? బంటి ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. నేను ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోతాను అంటున్నా. బంటి, తప్పమ్మా, అలా అనకూడదు. మరి మీ ఆవిడ కొట్టచ్చే. నిన్ను కొట్టారా? ఎవరు? అరుణ. అరుణ నిన్ను కొట్టిందా? అన్నా,
అరుణని నీ తరపున ఎడాపెడా బాధేస్తానే. అది అలా నవ్వాలి. నా బుచ్చి వెలుగుతుందామద్దా. అరుణ, ఏమన్నా చిత్తల్ని కొట్టావట? నీకెంత ధైర్యం? ఇంకెప్పుడైనా దాని మీద చేయి చేసుకున్నావో నీ తాట ఒలిచేస్తాను. నిన్ను గిల్లేస్తానంతే. గిల్లేద్దామా? అరుణ, ఏమిటి? ఏమైంది? ఏమైంది అరుణ? ఫోన్లో పాట పాడినందుకు దానికి ఏదైనా మంచి ప్రెసెంటేషన్ కొనిమ్మని చెప్పారు కదా. అవును. మీరు చెప్పారు కదా అని ఏదైనా బొమ్మ కొని పెడదామని షాపుకి తీసుకెళ్లాను. అక్కడ ఎన్ని బొమ్మలు చూపించినా వాటన్నిటినీ వదిలేసి అది అది ఏ బొమ్మ కావాలని మారం చేసిందో తెలుసా? ఏ బొమ్మ కావాలండి? నేను వద్దు వద్దని ఎంత నచ్చ చెప్పినా వినకుండా అదే కావాలని మాకు పట్టుపట్టింది. ఏ బొమ్మ నేను మర్చిపోవాలని తాపత్రయపడుతున్నాను ఆ బొమ్మ మన సింధు ప్రాణాన్ని పొట్టను పెట్టుకున్న పాపిష్టి బొమ్మ. ఆ బొమ్మ నేను తీరికెలా కొనిపెట్టగలనండి. అసలు ఆ బొమ్మ కావాలనగానే భయంతో నా ఒళ్ళంతా ఒడికిపోయిందండి. అందుకే వద్దన్నాను. అదే కావాలని మొరాయించింది. 2 తగిలించి లాక్కొచ్చాను. ఏమండి, దీనికి కూడా ఏదైనా జరగడానికి జరిగిపోయిందంటే ఈ పొద్దులో ప్రాణం ఉండదండి. అమ్మని పిలిచావు కదా. నేను ఏడవనమ్మా, ఇక నేను ఏడవను. ఏమండి 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 ఇది ఇది నన్ను ఏమని పిలిచిందో తెలుసా? పిచ్చి తల్లి నన్ను అమ్మ అని పిలిచింది. విన్నారా? బంటి నన్ను అమ్మ అని పిలిచింది. ఆపండి, చెప్పేది వినిపించుకోకుండా ఏమిటి గోలా? చైతి తీ. ఇప్పుడు ఇది నీకు గోలగా ఉందా? ఒక్క నిమిషం కూడా నీవు ఈ గోల భరించలేవా? ఇంతకాలం నువ్వు ఇక్కడ కూర్చుని కటకట కటకట అని సౌండ్లిచ్చి నా గుండెల్ని కోసి కిటకిటా కిటకిటా అని ప్రాణాలు ఎలా తీసావో తెలుసా? అందువలన ఎంత హీనపక్షంబుగా చూసినను ఒక్క 4 దినంబులైనను నేను ఇచ్చోట నుంచి కదల జాల. కటకట 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 కటకట. ఏమండి త్వరగా అండి, టిఫిన్ చల్లారిపోతుంది. ఇదిగో వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. ఒక్క 7, 8, 9, 10 నిమిషాల్లో వచ్చేస్తా. 7, 8, 9, 10 నిమిషాలా? ఏం చేస్తున్నారు అసలు? ఏం చెప్పమంటావు? కడుపులో గొడగొడ బాత్రూమ్ లో. చీ, చీ. ఈ మధ్య నీకు నా మీద ప్రేమ ఎక్కువైందిలే. రకరకాల కూరలు రుచి రుచిగా వండి పెడుతున్నావు. మనం వండబెట్టలే తినేస్తున్నాం. ఆ తర్వాత కడుపులో గొడగొడ గడబెడ. చాలు, అంతటితో ఆపండి. మీరు టిఫిన్ చేస్తుండండి, నేను ఇప్పుడే జాయిన్ అవుతాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి విషయం పాతదే. విషయం పాతదైతే నా జవాబు పాతదే. వెళ్ళండి. కానీ బంటి మిస్టర్, చూడ్డానికి చదువుకున్న వాళ్ళ ఉన్నావు. నీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఆ విషయం గురించి నాతో మాట్లాడుతూనే కిందసారి కలిసినప్పుడు చెప్పానా లేదా? ఆ విషయం మీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను సార్. బంటి నాకు కావాలి, తప్పకుండా నాతో వచ్చి తీరాలి. ఇంతగా ఎందుకు అడుగుతున్నాను తెలుసా సార్? అది నా భార్యకు పుట్టిన బిడ్డ. ఏమిటి ఏమిటి నువ్వు అనేది? నీ భార్యకు పుట్టిన బిడ్డ అంటే నీ కూతురేనే గారు అనేది? నా కూతురు కాదు, షీఈ్ మై వైఫ్స్ డాటర్. అంటే మా పెళ్లికి ముందే నా భార్యకి ఇంకో అతనితో సంబంధం ఉంది. అతని వల్ల కలిగిన బిడ్డ బంటి. కొన్ని కారణాల వల్ల అనాథాశ్రమంలో పెరిగింది. ఇప్పుడు నా భార్య ఆ పిల్ల కావాలంటోంది. తప్పదు. డాడీ డాడీ చూడు డాడీ, అమ్మ నన్ను కొడుతోంది. టిఫిన్ చేయమంటే మొరాయిస్తుంది చూడండి. అరుణా, దానికి కావాల్సిన తిన్నాయి. వెళ్ళమ్మా. ఉమ్. తీసుకో. థ్యాంక్ యూ అంకుల్. దాదా. ఓకే, నువ్వు చెప్పింది నిజమే. బంటి అనాథాశ్రమంలోనే పెరిగింది. కానీ ఇప్పుడు అనాథ కాదు. దానికి తండ్రి ఉన్నాడు, నేను. దానికి తల్లి ఉంది, నా వైఫ్. చూసావుగా మమ్మల్ని అమ్మా నాన్నని ఎంత ఆప్యాయంగా పిలుస్తుందో. ఈ విషయాలన్నీ ఎక్కడో తెలుసుకుని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చావు కదా? చెప్పు, నీకెంత డబ్బు కావాలి? ఎంతైనా సరే అంకి చెప్పు. డబ్బు
అది నా దగ్గర చాలా ఉంది మిస్టర్ మాధవ్. నేను బిడ్డను అడగడానికి వచ్చాను కానీ డబ్బు అడుక్కోవడానికి కాదు. ఆ విషయం మాట్లాడడానికి ఇది అనువైన స్థలము కాదు, సరైన సమయం కాదు. నా వర్క్స్ పట్టు వచ్చి మాట్లాడండి. ప్లీజ్ గెట్ అవే. అది ప్లీజ్. మిస్టర్ మాధవ్, మైండ్ ఇట్. బిడ్డ కన్న తల్లి దగ్గరే ఉండాలి. అదే ధర్మం. జోసెఫ్ సెబాస్టియన్ గారు ఉన్నారా? ఫాదర్ జోసెఫ్ సెబాస్టియన్. అవును. ఆయన చనిపోయారు ఎప్పుడు? కిందటి నెలలో. ఏం జరిగింది? హార్ట్ అటాక్ వచ్చింది. కిందటి నెల 14వ తేదీ గుండెపోటు వచ్చి పడిపోయారు. ఎవరో ఆసుపత్రి తీసుకెళ్లే లోపల ఆయన చనిపోయారు. ఆయన అంత్యక్రియలు ఎక్కడ జరిపారు? ఆయన కోరిక ప్రకారం ఆయనకు చాలా ఇష్టమైన ఊరు విశాఖపట్నంలో. అక్కడ ఆయనకు బంధువులు ఎవరైనా ఉన్నారా? ఎవరు? ఆయన అనాథ పిల్లల మధ్య కాలం గడిపేవారు. థ్యాంక్ యూ సార్. వస్తాను. చూడండి, మీరెవరో చెప్పలేదు. ఫాదర్ మీకు ఎలా తెలుసు? ఫాదర్ నాకు బాగా కావాల్సిన మనిషి. ఝన్ 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 తెలుగు వన్